హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. రేపే కాబట్టి ఈరోజు అడ్వాన్స్గా చెప్తున్నా. అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది కొత్త సంవత్సరంతో పాటు పాతయన్నీ తొలగిపోయి దరిద్రాలన్నీ పోయి మంచి సంవత్సరంలోకి అడిగిపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మధ్యలో మన గొడవలు ఉన్నా కూడా ఈ రోజుతో క్లోజ్ అయ్యి రేపటి నుంచి మంచిగా ఉందాం. అట్లా చూస్తా అంటే వద్దా? మళ్ళీ అట్లనే ఉందామా? అట్లా అంటే కొత్త సంవత్సరం నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఈ ఉగాదిని. కొత్త సంవత్సరం నాకు కొత్త హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం. నాకు జనవరి 1 అంత అనిపించేది, ఏదో నా బర్త్డే ఉంటుంది కాబట్టి జర సెలబ్రేషన్స్ ఉంటాయి అంతే తప్ప ఆ 31కు సెలబ్రేషన్ చేసుకుంటా అంటారు, అది నాకు కానే కాదు. అది ఇక ఈ ఉగాది మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఇక మాకు పండుగ లేదు కాబట్టి ఇక ఎట్లయితే చూడాలి. కానీ ఈ కొత్త సంవత్సరం పాతయాన్ని జ్ఞాపకాలన్నీ వదిలేసి కొత్త సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము వీడియో తీస్తున్నప్పుడు గిడ ఊపాలని తెలియదు, ఆడేమో ఉయ్యాని ఊగుతా ఉండు. నేను వస్తూనే ఉన్నా. ఏడొస్తున్నావు? వీడియో అయిపోయేదాకా ఎన్నిసార్లు తొంగి చూసినారా? ఊపుతుందేమని చూస్తే బయటికి వెళ్ళి వెళ్తలేదు, ఇంట్లోకి వెళ్ళి. వీడు ఏడుస్తుంటే కనీసం వినిపించదా? ఇంకోటి తెలుసా సీక్రెట్, ఉగాది స్పెషల్గా జ్యోతి తెల్లగా నేను మొన్న ఎట్లుంటున్నారా? లేదు బొగ్గు, ఇప్పుడు కొంచెం బొగ్గు కలర్ నాకన్నా తెల్లగా ఉందా? జ్యోతి నేనే తెల్లగా ఉన్నారా? కాదు చూడగా ఇలా తెలిసిపోతుంది. ఐఫోన్ ప్రాబ్లం కాదు, నేను ఇప్పుడు స్నానం చేసినా కూడా తెల్లగా ఉన్నా. కాదు నిజంగా తెల్ల అవుతుందిరా. అప్పుడు ఊరికి వచ్చినప్పుడు ఎట్లుంటుండే? నన్ను ఎక్కిరేవా? నా పొట్ట మీద ఎక్కిరేవా? నా పొట్ట మొత్తం బక్కగా అయిపోవాలి నేను మంచిగా. అయినా నేను పర్సనాలిటీ, నా హైట్కి నా పర్సనాలిటీ కరెక్ట్ ఉన్నా. కాకపోతే ఇంకెక్కువ దొబ్బగైనా కష్టం తెలుసా? కరెక్ట్ సైజ్ కదా నేను. నాకు చాలా మంది అంటా ఉంటారు వైట్ షర్ట్ వేసుకొని నడుస్తాడు చూసినావా, బొర్ర ఇట్లా ముందు పెట్టుకొని నడుస్తాడు, మస్తు నవ్వొస్తుంది. బుడ్డి బొర్ర నటరా ఏడా బుడ్డి బొర్ర ఇప్పుడు ఉందా చదువు? నాకు లోపలికి అనుకున్నావు లేదు చదువు, నేను నార్మల్ లోపలికి వచ్చింది. మీకు చెట్ల మీద ఏమంటారు, టీ షర్ట్ల మీద అంత పొట్ట ఏర్పడదు కానీ షర్ట్లు వేసుకుంటారు చూడు. ఎందుకంటే మీరు షర్ట్లు అప్పటి మందం తెచ్చుకుంటారు కదా, అట్లా అయ్యి అప్పుడేమో స్టమక్ లోపల ఏమైతే తెలుసా షర్ట్లు కొంచెం తినగానే ఇట్లా బయటకి వెళ్తుంది. షర్ట్లు ఎప్పుడు తెచ్చినా లాగా కనిపిస్తారు మీరైతే. మాకు షర్ట్లు ఎప్పుడు తెచ్చాడు అన్న, ఎప్పుడు అప్పటి మందమే తెచ్చుకుంటారు. అప్పటి మందం కాదురా. నీకు వీడు ఏం చేస్తాడు తెలుసా? కుట్టిపించిన ప్రతి ఒక్కటి షర్టు ఈ చెయ్యి గీడుకుంటే షర్ట్ గీడుకుంటుంది, గీడుకుంటే ఇది మోకాల కాడికి వస్తుంది. అమ్మ ఏం చెప్పింది? రేపకాల కూడా పని చేయాలని పని చేస్తాం రా. 25 ఏళ్ళు దాటిపోయి ఇంకా పెరుగుతాం. ఒక 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా తెచ్చుకోవాలి బాబు. నువ్వు నిజంగా నువ్వు తెస్తే అట్లా ఏనేదేవు. అప్పుడు మందము ఆ రోజు వేసినామంటే మళ్ళీ నెల రోజు వేసుకుంటే పట్టొద్దా? పాయింట్ అయినా పట్టొద్దా? షర్ట్ అంటే టార్గెట్ ఏం తెలుసా? అంత పెద్దగా కావద్దు, అంత బుర్ర పెంచు. నువ్వు అట్లా అనుకుంటున్నావా? రేపకాల పని చేస్తా అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టేస్తాను, మేము తక్కువ పెట్టేస్తాం. నేనేమో ఆడికే టైట్ అయిపోతా. ఇప్పుడైతే ఆకలి అవుతుంది. టైం చూసినావా? 11. టిఫినే చేయలేదు, సప్లై చేయబట్టి. అయ్యా నీ వల్ల నేను ఆల్రెడీ టిఫిన్ మబ్బులో 5:30 వరకు నేను చేసి పెట్టేసిన. నా అయితే నిద్ర లేదు నైట్. ఇంకోటి జోక్ చెప్తా, జోక్ కాదు, చాలా సీరియస్ నిజంగా. మన బుడ్డోడికి నా లెక్కన ఉన్నట్టుంది. సమ్మర్ వస్తే వాడు కూడా నిద్రపోతలేడు. 1:30 దాకా నిద్రనే లేదు. నేను కూడా అనుకోలే రాత్రి. దాని తర్వాత కూడా వీడు అట్లనే మళ్ళీ అట్లనే నిద్రపోతు అట్లనే చేస్తుండు సేమ్. అయితే వీనికి ప్రాబ్లం ఏంటంటే కొత్త ఉగ్గు చేసిరు కదా, అది పడలే, అది కొంచెం డైజెస్ట్ కాలేదు. అది ఏం ప్రాబ్లమో తెలియదు కానీ మళ్ళీ ఇంకో 2-3 రోజులు పెట్టిన తర్వాత డైజెస్ట్ అవుతుందట. అది ఒకటేసారి అట్లా పెట్టొద్దట. ఈరోజు పెట్టచ్చా మరి? ఈరోజు పెట్టొద్దు, రేపు పెట్టొచ్చు, కొంచెం పెట్టాలి, ఒకటే పూట పెట్టాలి. అయితే అది ఏమైందంటే కడుపులో స్టక్ అయిపోయిందిరా, అది బయటికి వెళ్ళిపోవాలి. బాగా అట్లా స్ట్రక్ అయిపోయిందని చెప్తే ఆమె ఏ వేసిందో ఏమో అని అనుకుంటారు. కాకపోతే నేను చేసింది అదే ప్రాసెస్. కొంచెం ఏమంటారు ఓమన సంథింగ్ ఏదో చేసిన, డైజెస్ట్ కోసం అని చెప్పేసి చేసిన. కానీ నన్ను ఆ ఓమ మోసం చేసిందో తెలియదు, ఏది మోసం చేసిందో అయితే తెలియదు. కానీ పాపం నైట్ అంత వరకు మొత్తం ఫుల్ స్టమక్ పెయిన్ తెలుసా. ఎవరు ఎత్తుకున్నా ఆగుతలేడు, ఏడుస్తూనే ఒకటే తిరిగా. ఆ నైట్ బయటికి తీసుకొచ్చి 1:30కు ఇక్కడక్కడ తిప్పి లాస్ట్కి ముడ్డిలా దాన్ని ఏమంటారు, చింతపండు నార. అయితే అది చెప్తా, ఒకవేళ పిల్లలు చాలా మందికి యూజ్ అవుతుంది. ఏంటంటే అంటే డాక్టర్ అవైలబుల్ ఉండడు అనుకో, ఊర్లలో అయితే డాక్టర్ దూరం ఉంటారు కదా. అయితే ఎక్కువ కడుపును వస్తున్నప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాలి, జ్వరం వచ్చి ఏడుస్తారు. జ్వరానికి కాదు, కడుపును చేడుస్తున్నప్పుడు. అంటే స్టమక్ ముట్టుకుంటే చాలు కడుపును వస్తుంది వాళ్ళకు. అసలు వాళ్ళ స్టమక్ మన బాడీకే టచ్ చేయనియరు, మొత్తం ఇట్లా అయిపోతారు. ఇది రెండోసారి వీనికి రావడం. అలాంటప్పుడు ఏం చేయాలంటే చింతపండు నార ఉంటుంది కదా, చింతపండుకి వచ్చే నార గింత
ఆ నారని తీసి కొబ్బరి నూనెలో నానబెట్టి, అంటే నానబెట్టడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏం కాదు, జస్ట్ ఒక 10 seconds అంతే నానబెట్టి అది తీసి అది ఉంటుందిగా పోయేది దాంట్లో వెనకకెళ్ళి గుచ్చేసేయాలి. గుచ్చేసిన తర్వాత ప్యాంపర్ వేసేసేయాలి. దెబ్బకు ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అది పోయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ రా. ఇది రెండోసారి అట్లా తెలుసా. మేము ఎంత అవస్థ పడ్డాం తెలుసా. అటు ఏడుస్తుంటే బాధ అనిపించింది. 1:30కి హాస్పిటల్ పోతాం, మన దగ్గర నవ్వాలని అర్థం కాదు, ఏడు వల్ల అర్థం కాదు. ఇంకా నవ్వేడొస్తుంది భయం. ఇంకెట్లా అడు కొట్టుకునే కొట్టుడికి ఆ కడుపు నొప్పికి మస్తు బాధపడుతుంటాడు. ఇక అలాంటి టైంలో ఇది పెట్టేసరికి, ఇది పెట్టిన 10 seconds నుంచి 1 minute లోపే కథం ప్రెషర్ కొట్టేస్తుంది బయటికి, ఉన్న కడుపు అంతా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు అమ్మ పప్ప నేను ఏడున్నా అని బయటికి తీస్తాడు, ఇక బయటికి చూస్తాడు. అట్లా అయింది రాత్రి పరిస్థితి. దాని తర్వాత వండుకుండా అంటే ఇక మళ్ళీ పొద్దున్న 7 గంటలకే లేచిండు. ఈ రోజు కొంచెం లేట్ లేచింది, నైట్ అంతా నిద్రలేదు. నేను కూడా నాని పాప స్కూల్ బస్ వచ్చినప్పుడు లేచిన, అన్న ఫోన్ చేస్తేనే లేచిన. సో ఇప్పుడు ఆకలి అవుతుంది స్వప్న, అన్నం అయితే తినేసేద్దాం. అన్నమా ఇంకేమైనా ఉండిరా దారా. టిఫినే చేసిన, పొద్దున్నే చేసిన నేను ఆల్రెడీ. ఇగో టిఫిన్ వచ్చేసి చిన్న బొండలు అవి నైట్ వండుకోవడమే లేట్ వండుకున్నామంటే మళ్ళీ నైట్ అంతా నిద్ర లేదు, మళ్ళీ ఎర్లీ మార్నింగే తెలుసా. చాలా చాలా ఘోరం, నిద్రనే లేదు పాప మామకైతే. ఇప్పుడైతే మనం టిఫిన్ చేసేద్దాం. చట్నీ ఏం చేసినాం? కొంచెం కొబ్బరి చట్నీ పొద్దున్నే చేసిన అన్ని. ఇప్పుడు ఉందా లేదా? మరి ఈయన కూర్చో, ఈయన కూర్చో, ఇట్లా కూర్చో. శేఖర్ నువ్వు తింటావా? తింటా నేను కూడా. తినొచ్చు ఆడ తినలే. తిన్నా. మంచి జరిగిందా? ఉంటుందా అన్న? అది జరిగింది. రేపు పండగ రమ్మన్నారు మళ్ళీ. అదే రేపు పండగ అందరు రది అని చెప్పేసి మరీ చెప్పారు. ఫోన్ కూడా చేస్తున్నారు మీకు ఇప్పుడు. తింటా నేను కూడా, నాకు కూడా 2-3 అయ్యి. అరే తిండి కాడ వెనక పోతామా అన్న? సో మేము ఇప్పుడే బైక్ కాడికి అయితే వచ్చినాము. బైక్ ఎందుకు వచ్చినామంటే పొద్దుగాల అన్న బోరేసి వచ్చిండు, బోరు బంద్ చేయాలి కాబట్టి. తాళం నాగానే ఉంది కదా, తెచ్చినావా? తెచ్చిన యాక్చువల్లీ మధ్య దాకా వచ్చినాం, తాళం చేయి మర్చిపోయాం. మధ్య దాకా వచ్చినాక తాళం చేయి మర్చిపోయినాం. మన షార్టర్ వచ్చేసి ఇదే, అందరూ మన మోటార్ వచ్చేసి ఇదే. అప్పుడు యాక్చువల్లీ అందులో పొక్కుండే ఇక్కడ మనకు ఆ చెట్టు కాడ, ఆడ దింపితే చాలా తక్కువ వచ్చింది నీళ్ళు, అందుకని తీసుకొచ్చి లేచినాం. ఆ రోజు కూడా చూడవచ్చు వీడియో. పాతగా అయిపోయిందిరా మోటారు, వెయ్యగానే జమ్ముకుమంటుంది. అట్లా అని తిప్పుకొచ్చి వైరు ఇట్లకెళ్ళి డైరెక్ట్ ఇట్లకెళ్ళి అటు బయట వస్తుంది అన్నట్టు. పొద్దున వేసినా కాబట్టి ఫుల్ ప్రెజర్ ఎక్కువ వస్తుంది మనకు, మన బోర్డర్ ఘోరంగా ప్రెజర్ వస్తుంది. అయితే బోర్ పొక్కలు దింపితేనేమో వాటర్ తక్కువ వచ్చి చాలా మటుకు బోరు సన్నగా వస్తుంది కదా, మనకు ఆ బాధ లేదు. ఈ కాలువలు కాబట్టి వాటర్ ఎప్పుడు ప్రెషర్ కొడితే మాత్రం ఘోరంగా కొడుతుంది. అప్పుడు చూపించినాం కదా మనం, బోర్ చూపించినాం అప్పుడు, ఇక్కడనే వస్తుంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు బైక్ కాడ వీడియో తీస్తున్నారు అంటే పొద్దుగాల వచ్చి మనం బోర్ వేసిపోతాం, మళ్ళీ వచ్చి బంద్ చేసిపోతాం, ఎక్కువ రావట్లేదు ఇడికి. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం ఏం చేయలేము, ఓన్లీ గల్మ చూసుకొని పోవాలి. ఇక బోర్ బంద్ చేసినామని వస్తూనే ఉంటుంది. రైట్, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, మనకు సరిపోతుంది. సో మన వరి కూడా ఆల్మోస్ట్ వరి ఇంతుంది. వస్తావా అన్న? జాగ్రత్త. నేను వచ్చిన ప్రతిసారి పడిపోతుంది తెలుసా ఇక్కడ. ఏంటి ఎందుకు? ఇగో ఈ గడ్డి కనబడదు కదా, అటన్నా పక్క పడిపోతున్నా. పడద్దు పొద్దుగాల, అంటే వరం చిన్నగా అవుతుంది కదా, రోజుకి చిన్నగా అవుతుంది. కానీ పొద్దుగాల ఎట్లుంటుంది తెలుసా ఇక్కడ మంచుతో ఉంటుంది, అందుకని పొద్దునప్పుడు రావద్దు ఇళ్ళకు. షార్ట్ వేసుకొని వస్తా, షార్ట్ మొత్తం నడిచిపోతుంది తెలుసా. ఇగో మన సన్నోట్లు ఇట్లా వస్తున్నాయి అన్నట్టు. సన్నే కదా ఈసారి మనం, కానీ ఇవి అమ్మేది కాదు, మొత్తం ఇంట్లోకే. ఇవి ఈ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందా? కవర్ అవుతుందా? ఏమో పల్స చేసినమా నేను అనుకుంటా. లే కవర్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్న నిండినా నువ్వు మరి పొద్దున వేసినారా? ఫుల్ వాటర్ పోతున్నాయి అక్కడ వరకు, పోమా కింది వరకు. వద్దు. సో మన వర్షం అయితే గిట్టుంది, ఇది ఈతకైతే వచ్చింది, ఈనింది. కొద్ది రోజులు అయితే మొత్తం ఈంతది. సూపర్ లొకేషన్ ఇదంతా. కానీ మనం ఎక్కడ చూసినా పచ్చగా ఉంది చూడు. సాయంత్రం వచ్చాడు అన్న బైకాడికి. ఎందుకు? సాయంత్రం బైకాడికి వస్తే వెదర్ చాలా బాగుంటుంది కానీ మనం వీడియో తీయలేకపోతున్నాం, అప్లోడ్ టైం అవుతుంది, ఇలా చూపించలేకపోతున్నాం. ఈవినింగ్ టైంలో కొద్దిగా బిజీగా ఉంటాం, ఎందుకంటే అప్లోడింగ్ మనకు అదే ప్రెజర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. వావ్. ఈ పంట వచ్చేసి మనం అయితే తినడానికి అమ్ముకున్నాము, కానీ ఇది పంట కూడా అమ్మనీకి లేదు, మొత్తం సన్నబియ్యం ఇవన్నీ. సూపర్ వచ్చింది పంటనైతే. అయితే ఈ పంట కూడా మనకు ఇయర్లో ఒకటేసారి వేస్తాము, ఎందుకంటే ఈసారి వేసినాం కదా, నెక్స్ట్ సారికి వర్షాకాలం వస్తుంది కాబట్టి నిండిపోతుంది. ఇక్కడ వరకు అన్న ఈ ఫస్ట్ మూడ ఒకటే మిగులుతుంది, ఇక్కడ వరకు మొత్తం చెరువు నిండి మొత్తం నిండిపోతుంది. అందుకని చెప్పేసి ఈ పంట వేయము, ఈ పంట వేస్తే ఒక పంట వేసి ఇంకో పంట వేస్తాము. అందుకని ఈ భూమికి లగ్ ఎక్కువ. మా అమ్మ బాగా అంటుండే
ఇది బంగారం బిడ్డ, పొలం బంగారం అంటుండే. ఎందుకంటే ఇగో ఇట్లా గొలం మంచిగా వస్తుంది, పంట మంచిగా పండుతుంది అనమాట. మస్తు వడ్లు వస్తాయి, మస్తు వడ్లు వస్తాయి. సూపర్. ఇది మా పొలం. అటు ఆడదాకా మస్తు మంది చాలామంది వేసారు. అయితే ఈసారి కాలువన వాటర్ వదిలి కాబట్టి మనకి ఇక్కడ సైడ్ చూస్తున్నాం కదా. అవును. ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు ఎప్పుడు వేయకపోతుండే, నీళ్ళు లేవని చెప్పి చాలామంది చాలించుకోరు. ఇప్పుడైతే కాలువలు ఉన్నాయి కాబట్టి అందరు కాలువలో బోర్ వేసేసి ఈ ఏరియా మొత్తం వేసారు. ఇట్లా నాటేయడం అయితే ఫస్ట్ టైం నేను చూడడం. అంటే నేను చిన్న ఉన్నప్పుడు వేసారు, ఈ మధ్యలో ఒక 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేసారు. ఇప్పుడు ఇదంతా మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఇదంతా మేము చిన్న బర్లం కొట్టుకొచ్చేటోళ్ళం, బర్లం కొట్టి చెరలు కొట్టి ఆడుకుంటోళ్ళం, చిరగొని ఆడేటోళ్ళము, పచ్చగడ్డల కబడ్డీ ఆడేటోళ్ళం, ఖోఖో ఆడేటోళ్ళం, దాగుడు మూతలు ఆడేటోళ్ళం. చాలా ఎంజాయ్ చేసాం చిన్న ఉన్నప్పుడు. అయితే కాలువలో నీళ్ళు మళ్ళీ ఇప్పినట్టుగా, కాలువ మళ్ళీ ఇప్పిరు. అవును, మళ్ళీ విరిగినాయి. మొన్నదాకా చిన్న లోపలికి పోయినుండే, ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుతూనే ఉన్నాడు ఇక్కడ. రైట్. ఈ కాలంలో అయితే బతున్నాం. ఇప్పుడైతే మేము ఈ కాలువ లేకపోతే ఆగమవుతాం, పంటలు ఎండిపోతాయి అనవసరం. ఇంకొక 20 రోజులు అయితే మొత్తం ఇంతది మన ఊరి. అయిపోయినట్టే, చేతకు వచ్చినట్టే పంట. వెళ్దామా? పోంపా. బండి సర్వీసింగ్ ఇచ్చేది ఉండేరా? ఇద్దాం. మధుకు ఫోన్ చేసిన, నీ ఇష్టం బాబు, ఎప్పుడైనా పెట్టమన్నాను. మరి ఒక రోజు పెట్టాలి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. సర్వీసింగ్ చాలా లేట్ అయింది. ఇప్పటికి పోతాడు, ఒక రోజు పెట్టేసి ఉంటే అయిపోతుంది. వాటర్ తీసుకుందాం మరి. ఆడ బైక్ అడ ఎలమూరు బైక్ అడ. ఓకే రైట్. ఇట్లా తిరిగితే ఏమనిపిస్తలేదు కానీ నడుచుకుంటూ వస్తా సుక్కలు కనిపిస్తున్నాయి. బోరు వస్తుంది ఇక్కడ వస్తుంది. బాబు ఈ మామూలు ఎవరు ఇంకా మస్తు ఈనిందిరా. ఇట్లా కావాలన్నా నీట్గా ఎంత మంచిగా చూడాలి. వస్తుందిరా మనది కూడా. ఇది మొత్తం ఈనింది కాబట్టి అట్లుంది. మనది ఇంకా ఆడింత తినింది కాబట్టి అట్లుంటుంది. మొత్తం ఈనింది అనుకో అంత ఒకటే సిరి అవుతుంది. కానీ మంచి అనిపిస్తుంది. మా మంచి కష్టపడతాడు ఈయన మంచిగా చేస్తాడు, స్మూత్గా నీట్గా. చూడు ఒక్కటే లెవెల్, మళ్ళీ లెవెల్ ఉంది కదా అంతా సూపర్. పైన ఉంది కానీ ఈ నీళ్ళు అయితే మేము వాటర్ రెగ్యులర్ తాగేది ఇదిగో వాటర్. ఈ వాటర్ అంతే ఊరందరికీ చాలా లేక్. అంటే మంచిగా ఉంటుంది టేస్ట్. వాటర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి చూసినా మరి. అంటే నిజమే బాగుంటాయి. ఫుల్ ఇప్పురా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా బోర్ కాడ నీళ్ళు తాగితే మస్తు అనిపిస్తుంది. కడుపు నిండా తాగొచ్చు నీళ్ళు. ఎట్లున్నాయి? సూపరా. నువ్వు వాటర్ గురించి సూపర్ అంటావా మళ్ళీ? ఈ వాటర్ నువ్వు మనం లెక్క పెట్టలేము ఇక. మరి అదే పొద్దుగల చాలా మంది ఇక్కడ చూడు, చాలా మట్టుకు వచ్చి ఇక్కడ బ్రష్ చేసుకోవడం కానీ స్నానం చేయడం కానీ చాలా మంది ప్రతి ఒక్కటి ఇన్నే చేస్తూ ఉంటారు అందరూ. నీళ్ళు చూడు చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉన్నాయి. ఎక్కువ తాకు, కడుపు నిండుతుంది తెలుసా. సిటీలో పోయి పెద్ద పెద్ద కూరలిగ్గులు తాగుతా చూసినావా? అట్లా అనిపిస్తాయి ఇక్కడ. నువ్వు మధ్యాహ్నం మొన్న బయకాడ నుంచి అప్పని తగులుతున్నావు, బయకాడ నువ్వేనా అని జర చల్ల నీళ్ళు తాగి ఆ చెట్టు కింద కూర్చున్నా. కూర్చోవద్దు, ఇక్కడ తాగాలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వేడి గాలిపి వస్తుంది. కడుపు నిండింది మరి, కడుపు నిండుతుంది, లట అవుతుంది కడుపు. ఒకటి వాటర్ ఒకటి వెళ్ళిపోయాం. కానీ సరిపోతలేవు ఈ వాటర్. సరిపోతాం, మనం టిన్ను తెచ్చుకోవాలి. టిన్లు 2 కూడా ఖరాబ్ అయినా. 2 ఖరాబ్ అయినాయి, ఒకటి చెల్లెంటి తీసుకుపోయినాం. ఇంకోటి హైలైట్ ఏంది తెలుసా? ఇది కూల్ డ్రింక్. ఇది అంటే కూల్ ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం వరకు సాయంత్రం వరకు చల్లగా ఉంటాయి కానీ నీళ్ళు సరిపోవు. ఆ డబ్బా అంత పెద్ద లోపల చిన్న ఉంటాయి. కింద నల్ల బంద్ ఉందారా? ఏడా ట్యాప్ బంద్ చేసి నేను ఆల్రెడీ. ట్యాప్ బంద్ ఉంది, డక్క నడిచేయ మధ్య బంద్ పైకి ఉందిగా. అరే వీళ్ళు దొడ్డు బియ్యం వేసినట్టు రా. దొడ్డు బియ్యమా? తెలిసిపోతారా నీకు? ఇగో దొడ్డియేనా మన సన్నయ్యలే దొడ్డి. అంటే ఆడ ఇంకా పైన పొలం సన్న వేసుకున్నట్టు. అవును, తిననీకి. అప్పుడు మనం చేసే పొలం కదే. అప్పుడు సిటీ పోక ముందుకి చేసినాం. మేము ఊర్లో ఉన్నప్పుడు మేము కూడా కౌలు చేస్తుండే పొలము. ఇగో ఇక్కడ కనిపించింది మొత్తం అంతే. ఇదే మా అమ్మ కష్టపడి అప్పుడు మా అమ్మ నాయన కౌలు చేస్తుండే. కౌలు అంటే నాకు తెలియదు అప్పుడు. మాకు ఇంతగానం జాబ్ ఉందా అనుకుంటాను నేనైతే అప్పుడు. తర్వాత నాకు తెలివి వచ్చినాక చెప్తున్నాను, మాకు కౌలు చేస్తున్నాం బిడ్డ అని అమ్మ ఇట్లా. కానీ దాని మీద మస్తు సంపాదించినాం. మస్తు పైసా అంటే మస్తు కష్టం. మరి కష్టం బాగుంటుండే, ప్లస్ మస్తు సంపాదించడం కూడా బాగుంటుండే. అప్పుడు ఇల్లు కట్టింది మొత్తం ఈ వడ్లతోటే. సంవత్సరం అంటే మన ఇల్లు ఒకటేసారి కట్టలే. మన ఇల్లు కట్టడానికి దాదాపు 6 years కట్టింది. 6. అవును. ఆ 6 yearsలో ఎప్పుడైతే వడ్లు అమ్ముతారో అప్పుడు ఒక పని, మళ్ళీ 6 months దాకా వెయిట్ చేసి
మళ్ళీ ఒడ్ల మేకనీకి మళ్ళీ ఒక పని అట్లా చేస్తుండే. ప్లాస్టింగ్ ఒకసారి, గోడలు కట్టడం ఒకసారి, స్లాబ్ వేయడం ఒకసారి, అట్లా అట్లా మస్తు కష్టపడుతుంది మా అమ్మ ఇట్లా. కానీ అమ్మ బతుకుంటే అమ్మ బయోగ్రఫీ ఇద్దామని అన్నకి ఎప్పటి నుంచో కోరుకుండే బయోగ్రఫీ. అమ్మది మొత్తం ఒక 3-4 గంటల స్టోరీ ఉంటుండే. అప్పుడప్పుడు చెప్తున్నా కానీ అది మొత్తం మనకు రికార్డ్ చేయకపోతే మనం అప్పుడు మనం యూట్యూబర్ లేమన్న అది. కానీ ఆమె కష్టం మొత్తం చెప్తున్నప్పుడు మిస్ అయిపోయి. ఇప్పుడు చూసినావా మనము ఎక్కడ పోయినా అమ్మ ఆనవాళ్ళు లేని ప్లేస్ లేదు. జ్ఞాపకాలు అంటే అమ్మతో మేము తిరిగిన ఈ బోర్ కాడ బట్టలు ఉతికింది, బైకాడ పోతే వ్యవసాయం చేసింది, ఈ పొలం చూస్తే ఈడ వ్యవసాయం చేసింది, ఇంకా గుడి కాడ పోతే ఒడ్లు వేయడం, ప్రతి ఒక్కటి అమ్మ జ్ఞాపకం లేని మన ఊర్లో ఏది లేదు. ఆ ఊరు మొత్తం కాడికి వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి, స్కూల్లో అమ్మ ఒకప్పుడు చైర్మన్ ఉంటుండే. స్కూల్ చైర్మన్ తెలుసా? నాకు అంత తెలియదు. స్కూల్ చైర్మన్ నేను స్కూల్ ఉన్నప్పుడే అమ్మ స్కూల్ చైర్మన్ ఉంటుండే అప్పట్లోనే. అప్పుడు కూడా వచ్చి స్కూల్ కాడ కూర్చుంటుండే చైర్ మీద. సో యాక్చువల్లీ లేట్ అయిపోయింది వీడియో, చాలా సారీ. ఎందుకంటే బుడ్డోడు బాగాలేకుండే కదా, ఇక అక్కడ తిరగడం, హాస్పిటల్ తిరగడం, దాని తర్వాత కొన్ని ఉంటాయి కదా గాలి అవన్నీ, అవి చూపించనీకే టైం చాలా అయిపోయింది. వీడియో తీయనీకి తమ్ముడు లేకుండే. ఇక ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో కూడా కొన్ని అవి ఇటు చేసేసి ఇక ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సారీ లేట్ అయినందుకు. రేపటి నుంచి ఇట్లా కానియం. ఇప్పుడైతే ఈ వీడియో లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బై బై.